నమస్కారం సిసిసి న్యూస్కి స్వాగతం. రహదారి భద్రతను పాటించడం మనందరి సామాజిక బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ స్పందన సమావేశ మందిరంలో రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పోస్టర్లను కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో రహదారి భద్రతా మాసోత్సవాలు విజయవంతంగా నిర్వహించి వాహనదారులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా 6 అంశాలను దృష్టిలో పెట్టుకుని వాహన చోదకులు వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వాహనదారులు మితిమీరిన వేగంతో ప్రయాణించరాదు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలి. కారు నడిపే సమయంలో సీట్ బెల్ట్ ధరించాలి. బైక్పై త్రిబుల్ రైడ్ ప్రయాణించరాదు. వాహనం నడిపే సమయంలో ఫోన్ వినియోగించరాదు. సిగ్నల్స్ అనుసరించి నియమ నిబంధనలు పాటించాలని, పాదచారులు రోడ్డును దాటే అవకాశం కల్పించేలా వాహనదారులకు అవకాశం కల్పించాలని అన్నారు. రవాణా ఇతర అధికారులు సమన్వయం సాధించడం ద్వారా ప్రజల్లో విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. జిల్లా రవాణా అధికారి కెవి కృష్ణారావు మాట్లాడుతూ వాహనం నడిపే సందర్భంలో ఖచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలని, అదే సమయంలో రవాణా శాఖ నిర్దేశించిన మార్గదర్శకాలు అతిక్రమిస్తే అపరాధ రుసుం విధించడం జరుగుతుందని వివరాలు వెల్లడించారు. రహదారి భద్రతా అంశాలను దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడిపితే ప్రమాదాలు నివారించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్ఓ జి నరసింహులు, డిటిఓ కెవి కృష్ణారావు, స్పెషల్ డీసీ పర్యాటక శాఖ ఆర్డీవి స్వామినాయుడు, మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు సిహెచ్ సంపత్ కుమార్, బిఎస్ఎస్ నాయక్, జి రామనారాయణ్, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సబితా, రాధిక, జమీర్, ఇతర రవాణా శాఖ అధికారులు, ఉద్యోగులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల నుంచి ఆదరణ వస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్ణాలను సమీకరిస్తోందని వివరించారు. మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. చిరంజీవి ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి గెలిపిస్తామన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే రాజ్యాధికార దిశగా అడుగులు వేస్తామన్నారు. ఇది సరైన సమయం అని పేర్కొంటూ నాయకులంతా పార్టీలోకి రావాలని ఆహ్వానించడం జరిగింది. పేదవాళ్ళు, ముఖ్యంగా దళితులు, ఎస్టీలు, మైనారిటీలు ఎక్కడికెళ్ళి కదిలించి చూసినా కళ్ళల్లో కన్నీళ్లు కనపడుతున్నాయి. మరి వాళ్ళ ఆకలి, అప్పులు, ఆవేదన, ఆవేశం అంతా ఇంత కాదు. గత 10 సంవత్సరాల్లో మా ప్రభుత్వాన్ని కోల్పోయామని బాధ వాళ్ళల్లో కనిపిస్తూ ఉంది. పొరపాటు చేశాం, మరి వాళ్ళల్లో పరివర్తన కనిపిస్తూ ఉంది. మార్పు కాదు, పరివర్తన. పొరపాటు చేశాం, కాంగ్రెస్ను వదిలిపెట్టి అన్న పరివర్తన కనిపిస్తూ ఉంది. ఇది ఈ రోజున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం. కండువాలు కప్పే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి ఏనాడు లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ కార్యాలయంలో గ్రామీణ వైద్యులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. వారి సమస్యలపై స్పందించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ వైద్యులను గుర్తించింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. గ్రామీణ వైద్యులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అనేకసార్లు 2 బస్సుల్లో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గ్రామీణ వైద్యులను తీసుకువెళ్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ల దృష్టికి వారి సమస్యలను వివరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్ గ్రామీణ వైద్యులకు అనేక హామీలిచ్చి నమ్మించి మోసం చేశారని ధ్వజమెత్తారు. గ్రామీణ వైద్యులను క్వాక్స్ అని ప్రభుత్వం సంబోధించినప్పుడు ఆ సమయంలో నోరు మెదపని అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఇప్పుడు వారి అవసరం కనిపిస్తోందా అంటూ ధ్వజమెత్తారు. రాజమండ్రి పార్లమెంట్ డాక్టర్ సెల్ అధ్యక్షులు యాళ్ల ప్రదీప్, మాజీ కార్పొరేటర్ కొమ్మ శ్రీనివాస్, మండల రవి, గ్రామీణ వైద్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వాళ్ళకి లేనిపోని హామీలు ఇచ్చి ఇవన్నీ చేయడం మంచి విధానం కాదు. మనం వాళ్ళకి సంక్షేమం కన్నా ముఖ్యం వాళ్ళ వృత్తిని మనం సరిచేయగలిగితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగితే వాళ్ళ వృత్తి చాలా అభివృద్ధి చెందుతారు. ముందు వాళ్ళ వృత్తికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వాలు చేయగలిగితే తర్వాత వాళ్ళ సంక్షేమం గురించి తప్పకుండా ప్రభుత్వాలుగా చేయవలసిన బాధ్యత ఉంది. దయించి సమాజంలో గౌరవప్రదంగా ఉన్న కొన్ని వ్యవస్థలు, వైద్య వ్యవస్థని, ఇలా కొన్ని వ్యవస్థని రాజకీయ కోణాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి తద్వారా ఇంకో రాజకీయ పార్టీకి కూడా అవకాశాలు ఇచ్చే విధానంలోకి వెళ్ళకూడదని అధికార పార్టీ. ధర్మాన్ని రక్షించేందుకే మానవ జీవితానికి ప్రేరణ, మార్గదర్శకం శ్రీరామచంద్రుడని, ఆయనను తలచిన వెంటనే అన్ని పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, బీసీ సంక్షేమ శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కడియం పల్లా వెంకన్న నర్సరీలో మొక్కలతో ఏర్పాటు చేసిన శ్రీరాముని ప్రతిమను మంత్రి వేణుగోపాలకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, శ్రీరాముడు తన తండ్రి మాటకు ఎనలేని గౌరవాన్నిచ్చి పితృవాక్య పరిపాలకుడుగా కానవస్తున్నాడని అన్నారు. ఈరోజు కోట్లాది మంది భారతీయులు, రాష్ట్ర ప్రజలు రామనామస్మరణ చేయటం వలన క్షేమంగా, సుభిక్షంగా దేశంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉంటారని మంత్రి పేర్కొన్నారు. ఆ దిశగా పాలన చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ శ్రీరాముడి అనుగ్రహం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట నర్సరీ రైతులు పల్లా సత్యనారాయణమూర్తి, సుబ్రహ్మణ్యం, గణపతి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పరిపూర్ణంగా ఎవరైతే రామనామాన్ని ఉచ్చరిస్తారో వారు ధర్మబద్ధులై జీవిస్తారనేటువంటిది మన విశ్వాసం హిందూ ధర్మంలో. ఆ ధర్మరక్షణ ఈరోజు మరొకసారి మన దేశం యావత్తు కూడా ధర్మం వైపు చూస్తుంది. ఆ ధర్మాన్ని చూస్తున్నటువంటి తీరులో రక్షణ కూడా ఆ చూపులోనే ఉంటుంది అనేటువంటిది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని రాజమండ్రి విక్రమ్ హాల్లో సర్వనీరాజనం నిర్వహించారు. స్థానిక విక్రమ్ హాల్లో దొండపాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ గీతాలతో పాటు ఇతర హీరోల గీతాలను ఆలపించి సభికులను, గాయకులను ఆధ్యాత్మికతను రక్తి కట్టించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ నటించిన చిత్రాలు, పాటలు చిరస్థాయిగా ప్రజల మనసులో నిలిచిపోయి ఉంటాయన్నారు. ముఖ్య అతిథిగా భారత వికాస్ పరిషత్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు ఆర్వీఎస్ కృష్ణారావు మాట్లాడుతూ, తెలుగుకు వన్నె తెచ్చిన అన్న ఎన్టీఆర్గా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాడి చంద్రకుమార్, కంటిపూడి గంగాధర్ చౌదరి, రవి యాదవ్, నామా సత్యనారాయణ, ఆదిమూలన్ సాయిబాబా, అధ్యక్షులు దొండపాటి సుబ్రహ్మణ్యం, గౌరవ అధ్యక్షులు 30వ వార్డ్ టీడీపీ అధ్యక్షులు ఎరకా కొండబాబు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో లక్కీ డ్రా నిర్వహించారు. రాజమండ్రి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో 5వ లక్కీ డ్రా, సంక్రాంతి బంపర్ డ్రా కార్యక్రమాలు నిర్వహించారు. కస్టమర్ల చేతుల మీదుగా కస్టమర్ల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. వీక్లీ డ్రాలో మొత్తం 16 రిస్ట్ వాచ్లు, 16 వెట్ గ్రైండర్లు, 16 వెండి గ్లాసులు, 16 టీవీలు, మొత్తం 64 బహుమతులకు గాను లక్కీ డ్రా విజేతలను కస్టమర్ల చేతుల మీదుగా ఎంపిక చేయడం జరిగింది. బంపర్ డ్రాలో 3 విజేతలకు మారుతి సుజుకి ఆల్టో కార్లు బహుమతులుగా గెలుచుకున్నారు. విజేతల పేర్లు పి ప్రసాద్, మూలస్థాన అగ్రహారం,
ఎస్ సతీష్ కుమార్ రావులపాలెం, పి శివాని తణుకు. లక్కీ డ్రా విజేతలకు షోరూమ్ మేనేజర్ రఘురాం, రాజేష్ దుష్యంత్ అభినందనలు తెలియజేశారు. లక్కీ డ్రాలో రూపంలో కస్టమర్లందరికీ కూడా మరి వారందరికీ కూడా ఈ ఆనందాన్ని పంచడం జరుగుతుంది. మీ అందరి అభినందనలతోటి, మీ అందరి ప్రోత్సాహంతో మరి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 5 సంవత్సరాలు పూర్తి చేసి విజయవంతంగా 6వ సంవత్సరంలో మరి రాజమండ్రిలోనే నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్గా పేరుకెక్కింది. మరి ఇంకొకసారి మీ అందరికీ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి సహకరించినటువంటి మీడియా మిత్రులకి అలాగే కస్టమర్ దేవుళ్ళకి అందరికీ కూడా మరి రాజమండ్రి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రాజమండ్రి కోట్లింగాలపేటలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. స్థానిక 41వ వార్డ్ కోట్లింగాలపేటలో మహిళలకు సంక్రాంతి సంబరాల ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మార్గాని భరత్ ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతి ప్రదానం చేశారు. వైఎస్ఆర్సీపీ రాజమహేంద్రవరం సిటీ ప్రెసిడెంట్ అడపా శ్రీహరి, ఎన్వి శ్రీనివాస్, ప్రవీణ్ చౌదరి, చిత్రకళ, బాబ్జీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతిగా ఫ్రిడ్జ్, ద్వితీయ బహుమతిగా ఎల్ఈడి టీవీ, తృతీయ బహుమతిగా వాషింగ్ మిషన్ బహుకరించడం జరిగింది. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి 80 కన్సలేషన్ బహుమతులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు చిత్రకళ బాబ్జీ, నందివాడ సత్యనారాయణ, ప్రవీణ్ చౌదరి, రేగుళ్ల నాని, ఆర్పీలు పాల్గొన్నారు. అసలు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైంది. ఈ 75 ఏళ్ళలో ఇంత దారుణమైన పొజిషన్లో రాజమండ్రి ఉందంటే నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇదే వేదిక నుంచి నేను మీ అందరికీ కూడా నా ఎలక్షన్ ప్రామిస్గా చెప్తా ఉన్నా, రేపన్న రోజున ఖచ్చితంగా ఈ యొక్క నల్లా ఛానల్ దగ్గర నుంచి నీరు ముట్టుకోకుండా ఇది సరాసరి తీసుకెళ్లి కాతేరు దగ్గర నుంచి మనం వాటర్ తీస్తే మంచినీరు శుద్ధి మంచినీరు వస్తుంది. ఎందుకంటే కాలువలో కలిసిన ఈ డ్రైనేజ్ వాటర్ దగ్గర నుంచి తీసే అవసరం ఉండదు. ఆ పై నుంచి వాటర్ తీసే భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వైసీపీ నేతలు కొందరు వ్యవహరిస్తున్నారని ఉమా మార్కండేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ మజ్జి రాంబాబు ఆరోపించారు.
గోదావరి గట్టున ఉన్న ఉమా మార్కండేయ స్వామి ఆలయానికి సంబంధించి శివుడి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించే రథాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు తమ స్వంత కార్యక్రమానికి వినియోగించుకోవాలనుకోవడం భక్తుల మనోభావాలను కించపరిచే విధంగా ఉందని ఆలయ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తిలక్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉమా మార్కండేయ స్వామి ఆలయానికి, ఆ రథానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అటువంటి చారిత్రక ఆలయానికి సంబంధించిన శివుడి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించే రథాన్ని స్వార్థంతో స్వంత కార్యక్రమానికి వినియోగించుకోవాలనుకోవడం భక్తుల మనోభావాలను కించపరిచినట్లేనని పేర్కొన్నారు. అందుకు ప్రయత్నాలు చేయడాన్ని గుర్తించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు దీంతో వెనక్కి తగ్గారని వివరించారు. ప్రజల వార్డులకు సంబంధించినవి కానీ, ప్రజలకు సంబంధించినవి కానీ, వార్డు డ్రైన్లు కానీ ఇవన్నీ కూడా చేసి ప్రజల మన్నన పొంది మీ ఓట్ బ్యాంకింగ్ పెంచుకొని కానీ ఇలా దైవచింతన అడ్డు పెట్టుకొని చేయడం అన్నది మాత్రం చాలా తప్పు. ఇలాంటి పరిణామాలు మీకు ముందు చేయకుండా ఉండాలి. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ శుభమస్తు షాపింగ్ మాల్లో బొమ్మల కొలువు విశేషంగా ఆకర్షిస్తోంది. అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రాజమండ్రి శుభమస్తు షాపింగ్ మాల్లో శుభమస్తులో రామయ్య కొలువు పేరిట శ్రీరాముడి జననం నుండి పట్టాభిషేకం వరకు బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంపీ భరత్, అడపా శ్రీహరి ప్రారంభించారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ బొమ్మల కొలువును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఈ బొమ్మల కొలువును వీక్షించాలని కోరారు. చాలా చిన్న చిన్న బొమ్మలతో ఎంతో అలంకరణ చేసి మరి ఎంతో నైపుణ్యంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించారు. మరి ఇంత టాలెంటెడ్ స్టాఫ్ ఉండడం కూడా ఈ షాపింగ్ మాల్కి సంబంధించిన ఓనర్స్ కూడా వాళ్ళకి అదృష్టం. ఎందుకంటే ఇంత టాలెంట్తో ఎవరికి జనరల్గా ఇలాంటి ఐడియాస్ రావు. మరి ఇవాళ ఆ బొమ్మలతో మరి ఏర్పాటు చేస్తూ ఆ బొమ్మలు కూడా చూస్తే లైవ్లీగా ఉన్నాయి, ఏదో నామకే వాస్తే పెట్టినవి కాదు, చూడడానికి కూడా చాలా కనువిందుగా ఉంది. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నేను రావడం నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తూ మరి శుభమస్తు షాపింగ్ మాల్ స్టాఫ్ అందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్. ఈ నెల 23న రాజమండ్రిలో ఆటోల బంద్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ కోటిపల్లి బస్టాండ్ నుంచి మౌన ప్రదర్శన నిర్వహించారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం హామీని వ్యతిరేకిస్తూ ఆటో వర్కర్స్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ మంగళవారం ఆటో బంద్ నిర్వహిస్తున్నట్లు జేఏసీ నాయకులు వాసంశెట్టి గంగాధర్రావు, బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 9 గంటలకు కోటిపల్లి బస్టాండ్ నుంచి కోటగుమ్మన్ సెంటర్ వరకు మౌనశాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వివరాలు వెల్లడించారు. ఈ బంద్లో అన్ని ఆటో సంఘాల సభ్యులు, సంఘాల్లోని సభ్యులు కూడా పాల్గొంటారని వివరాలు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నగరంలోని ఆటోలు తిరగవని, కావున ఈ అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని కోరారు. శాంతియుత మౌన ప్రదర్శనగా బయలుదేరి మెయిన్ రోడ్డు మీదుగా కోటగుమ్మం వరకు చేరుకుని చేస్తాం. ఇది అందరం కూడా మౌన ప్రదర్శన. ఇది ఎక్కడ ఏ రకమైనటువంటి అల్లర్లు ఉండవు. అందరం బాధతో ఉన్నాం. దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఆటో డ్రైవరు ఈ కార్యక్రమానికి హాజరు కావాలి. ఖచ్చితంగా ఈ పథకం వల్ల దరిదాపు 20 లక్షల కుటుంబాలు మనకు చెందిన ఇవాళ పొరుగు రాష్ట్రంలో కర్ణాటక అలాగే మరి తెలంగాణలో కూడా చాలా నష్టపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేము తీసుకుంటున్నాం. అందువల్ల ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టకూడదు, వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రాజకీయ అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠా మహోత్సవం పురస్కరించుకొని గోదావరి తీరంలో వాడవాడలా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో రామమందిర్ ప్రాణప్రతిష్ఠా మహోత్సవం జరుగుతున్న శుభవేళ ఆధ్యాత్మిక నగరంగా బాసిల్లుతున్న రాజమహేంద్రవరం రామనామస్మరణతో మారుమోగింది. నగరంలోని సుబ్రహ్మణ్య మైదానం, ఆనంద్ కళా కేంద్రంలో కొత్త బాలమురళీకృష్ణ,
విజయరాజలక్ష్మి దంపతుల చేతుల మీదుగా నిర్వహించిన సీతారాముల వారి దివ్య కళ్యాణ మహోత్సవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ విశిష్ట అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి రామాలయం జంక్షన్ నుంచి ప్రారంభమైన శ్రీరామ శోభాయాత్ర ఎంపీ భరత్ బూడిదగుమ్మడికాయ కొట్టి ప్రారంభించారు. పల్లెకిలో ఆసీనులైన సూర్యవంశ విభుడు, రఘువంశ ఉద్ధారకుడు, అయోధ్య పురాధీశుడు రామచంద్ర ప్రభువు, సీతమ్మ తల్లి, హనుమంతుని అత్యంత భక్తి తన్మయత్వంతో దర్శించుకున్నారు. రామాలయం జంక్షన్ నుంచి శోభాయాత్ర రామనామంతో ప్రారంభమై భక్తుల కోలాటం, మేళతాళాలతో, బాణాసంచా కాల్పులతో, భజనలు, పలు దేవతల వేషధారణల మధ్య కదిలింది. నగరంలోని దానవాయిపేట, దేవీచౌక్, స్థానిక గోకవరం బస్టాండ్ మీదుగా సుబ్రహ్మణ్యం మైదానంలోని వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ భారతీయుల 100 ఏళ్ల నాటి కళ అయోధ్యలో రామమందిర నిర్మాణమని, ఇన్నాళ్లకు అది నెరవేరిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అభినవ ఘంటసాల భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎల్వి గంగాధర్ శాస్త్రిచే ఆధ్యాత్మిక ఉపన్యాసం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్, బీసీజేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు దంపతులు, పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీపోత్సవ కార్యక్రమం చేసి ఇవాళ సంపూర్ణ రామాయణంతో ముగిస్తూ ఉన్నాము. ఇవాళ ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్లో సాయంత్రం 6:30 ప్రాంతానికి సంపూర్ణ రామాయణం కార్యక్రమం తిలకించే విధంగా ప్రజలందరూ కూడా, ఎక్కడెక్కడి నుంచి ఉన్న ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా ఇవాళ వచ్చి కార్యక్రమాన్ని స్థానిక కటారీనగర్ రామాలయం సెంటర్ వద్ద అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అంబడి శివప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ నాయకులు సోము వీర్రాజు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాముడు ఆదర్శవంతులని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణారావు, చిరంజీవి, రవిశంకర్, యువమోర్చా నాయకులు కందికొండ సురేష్, కాలిపు సాయిరాం, మల్లిడి శ్రీనివాసరెడ్డి, కొత్తపల్లి గీతా విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఒక పెద్ద ఎత్తున ఒక శోభ తెచ్చేటువంటి గట్టి ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ద్వారా జరగడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి వివిధ కూడల్లో వాళ్ళగా స్పందించేటువంటి తీరు మన దేశంలో మర్చిపోలేనటువంటి. అభిమానిగా, రాముని యొక్క భక్తుడిగా ఈవేళ ఇక్కడ రాముల వారి ఒక చిత్రపటాన్ని ఆవిష్కరించి అక్కడ ఉదయం నుంచి కూడా బ్రాహ్మణ చేత పూజలు చేయించి అనంతరం 100 కేజీలు పైబడి పులిహారని, బిర్యానీ 150 కేజీలు. అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మాజీ కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్, మాజీ డిప్యూటీ మేయర్ బాక్సు ప్రసాద్, నల్లా శ్రేణు ఆధ్వర్యంలో కోటిపల్లి బస్టాండ్ నుంచి బైక్, ఆటో ర్యాలీ నిర్వహించారు. ఇన్స్పేట రెడ్డిల రామాలయం వద్ద భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఎందరో మంది దీని మీద త్యాగ ఫలితం 1992లోకి వచ్చేటప్పుడు అద్వానీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం కూడా జరిగింది. ఆ రోజుల్లో ముస్లిమ్స్కి మనకి జరిగినట్టు వివాదాల్లో 2000 మంది కూడా చనిపోవడం జరిగింది. ఇటు మన వాళ్ళు ఉన్నాయండి, హిందూస్ ఉన్నాయండి, ఇటు ముస్లిమ్స్ ఉన్నాయని కూడా 1992లో అద్వానీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి బీజేపీ తదితర ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో దాంట్లో కూడా కొంతమంది కూడా 2000 మంది చనిపోవడం కూడా జరిగింది. మరి 2019లోకి వచ్చేటప్పుడు సుప్రీంకోర్టు మనకు న్యాయబద్ధమైన తీర్పిచ్చి ఈ రోజున హిందూయిజాన్ని నిలబెట్టే విధంగా కూడా ఈ రోజుని రాముడు వారు అక్కడే నిలబడాలి, అక్కడే ఉండాలని చెప్పి ఈ రోజు 2019లో ఈ బీజేపీ మోదీ గారి ఆధ్వర్యంలో జరిగినది చాలా గొప్పకరమైన విషయంగా ఈ రోజు నేను భావిస్తున్నాం. ఈ రోజున ఉన్నటువంటి యావత్ భారతదేశ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజున మోదీ గారు
అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా స్థానిక 25వ వార్డ్ గొల్ల వీధిలో గోకులాన్ని తలపించే మురళీకృష్ణ మందిరంలో మహా అన్నదానం నిర్వహించారు. తొలుత బాలరాముడు ఆడుతూ పాడుతూ రావాలని ఆహ్వానిస్తూ కీర్తనలు పాడారు. రాముణ్ణి ఆహ్వానిస్తూ సాయంత్రం అఖండ దీపారాధన చేశారు. ప్రెసిడెంట్ గంగుల వెంకటేశ్వరరావు, కార్యాధ్యక్షుడు నీలపాల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి అయిన మాజీ కార్పొరేటర్ నీలపాల తమ్మారావు, సహాయ కార్యదర్శి గుణపర్తి శివ, కమిటీ సభ్యులు, వార్డు పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా స్థానిక గోపాల్ నగర్ రామాలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల ఊరేగింపు నిర్వహించారు. జయరామ్ అంటూ నినదించారు. అనంతరం శ్రీరాముల వారి పట్టాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారీ అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. బీజేపీ జాతీయ వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, రిటైర్డ్ డీఎస్పీ వామిగిరి బాబ్జీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వార్డు పెద్దలు, భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాజమహేంద్రవరం కొంతమూరు గ్రామం కోదండ రామాలయంలో విశేష పూజలు నిర్వహించారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు వెంపాటి రవీంద్ర, దండమూడి రామకృష్ణ, దండమూడి మోహన్ రావు, చెరుకూరు అనురాధ, బొల్లిన మాధవి, దండమూడి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. రాజమహేంద్రవరం కొంతమూరు షణ్ముఖపీఠం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో షణ్ముఖ పీఠాధిపతి స్కందస్వామి ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం జరిగింది. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల్లో భాగంగా కొంతమూరు షణ్ముఖపీఠంలో స్వామివారి పల్లకి సేవ, గణపతి పూజ, పుణ్యవచనం అనంతరం స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. అయోధ్యలో జరిగే బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ లైవ్ టెలికాస్ట్ను భక్తులు టీవీ ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో షణ్ముఖపీఠం ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా ఎంకే సిగ్నేచర్ అపార్ట్మెంట్స్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాడ మల్లిక్, కె మల్లిక్ బాబు, పిపి రాజు, దల్లి పద్మ, బి కృష్ణ, సోరెడ్డి శివకుమార్, టి ప్రభా తదితరులు పాల్గొన్నారు. ఎర్రాప్రగడ రామకృష్ణ అయోధ్య రాముని వైభవంపై చేసిన ప్రవచనం విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కోలాటం, ఊరేగింపు, దీపోత్సవం, రాముని పూజ ఘనంగా నిర్వహించారు.
రాజమహేంద్రవరం కంబాలపేట శ్రీచక్ర సహిత కోదండరామాలయంలో అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠా సందర్భంగా సాకేత గోష్ఠి సాయి భజన మండలి వారి ఆధ్వర్యంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి ఏకహారతి, నక్షత్రహారతి, కుంభహారతులను సమర్పించడం జరిగింది. స్థానిక దేవీ చౌక్ దశావతార సీతారామాలయంలో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు కామరాజు ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని విశేష పూలదండలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో గంతకూరి అప్పారావు, గంటల వెంకన్న, ప్రగాఢ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక కోటగుమ్మన్ సెంటర్ మోహన్ పబ్లికేషన్స్ అధినేత ఆకుల రామచంద్రరావు ఆధ్వర్యంలో అయోధ్యలో రామవిగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రాప్రగడ ప్రీవియస్ కృష్ణారావు మాట్లాడారు. ఈరోజు 500 సంవత్సరాల భారతీయుల కళ సాకారమైందన్నారు. రామభక్తులందరూ శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ పెద్ద ఎత్తున భక్తి పారవస్యంతో అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన వరకు నినదించారు. అటు తర్వాత పార్వతీ, భవానీ, ప్రభ, బమిడిపాటి బ్రహ్మం, రామకృష్ణ శ్రీరామ కీర్తనలను ఆలపించడం జరిగింది. ఈ కార్యక్రమ సమన్వయకర్తలుగా గాయకులు జీవి రమణ వ్యవహరించారు. స్థానిక నల్లమన్ సందులో వేంచేస్తున్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు పంచాంగం వెంకటరంగాచార్యుల ఆధ్వర్యంలో సీతారామలక్ష్మణ ఆంజనేయ సహిత పల్లవి సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు పంచాంగం వెంకటరంగాచార్యుల ఆధ్వర్యంలో సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారికి పల్లకి సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. పురవీధుల్లో స్వామివారి విగ్రహాలను ఉంచి ఊరేగించారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రెసిడెంట్ దేవిశెట్టి లక్ష్మీ జనార్దనవర్ ప్రసాద్, సెక్రటరీ గొర్రెం శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగాయి. అయోధ్య రామమందిర్ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గ్రామాల పురవీధుల్లో సీతారామ లక్ష్మణులతో పల్లకి సేవ, జై శ్రీరామ్ నినదిస్తూ భక్తుల ముక్తకంఠంతో శ్రీరామ నామస్మరణతో ర్యాలీ నిర్వహించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక రామాలయ ప్రాంగణంలో అయోధ్యలో రామమందిర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం 20 రకాల పిండి వంటలతో 5,000 మందికి అందించారు. ఇందుకూరుపేట రామాలయం కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు భగవాన్ శర్మ మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర్ నిర్మించడం చాలా సంతోషమని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, పిల్లాపాపలతో, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రౌతు అబ్బులు, కొత్తపల్లి అన్నారం, రావిపాటి గోవింద్, కట్టమూరు వీరబాబు, రామాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కడియపలంక శ్రీ సత్యదేవ నర్సరీలో అయోధ్య రామమందిరం ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపలంకలోని పుల్లా చంటయ్య, పెద సత్యనారాయణకి చెందిన సత్యదేవ నర్సరీలో వివిధ రకాల మొక్కలతో శ్రీరాముని చిత్రం, అయోధ్య రామమందిరం మొక్కల కూర్పుతో ఏర్పాటు చేశారు. 70 అడుగుల పొడవుతో ఏర్పాటు చేసిన ఈ చిత్రాల కోసం దాదాపు 1,00,000కు పైగా వివిధ రకాల మొక్కలను వినియోగించినట్లు నర్సరీ రైతు పెద సత్యనారాయణ వివరించారు. రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని
ఈ అంశాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కోదండపాణిగా ఉన్న శ్రీరాముడి చిత్రం రాముడిని చూస్తున్నట్టు ప్రధాని మోదీ చిత్రంలో ఉన్న ఈ కూర్పు ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమంలో పుల్లా వీరవెంకటరాజు, వీర్రాజు, సత్యనారాయణ, రామకృష్ణ, నర్సరీ రైతులు పాల్గొన్నారు. మన కడియం నర్సరీ నుండి ఏదో ఒక అద్భుతమైన దాన్ని కూర్పుని ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుని 1,00,000 మొక్కలతో 10 రోజుల పాటు 50 మంది రేయింబౌళ్ళు కష్టపడి ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఆల్తనంతర్ గోల్డ్, ఆల్తనంతర్ గ్రీను, ఆల్తనంతర్ రెడ్, కోప్రస్ గోల్డ్, పైకస్ బుసికింగ్, రెడ్ మిక్చర్ మొక్కల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.